ట్రూ లైట్ అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. మరొక చక్కటి పునరుద్ధాన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన దివ్యమైన సముఖంలో చేరి మనందరము ఆయన్ని స్తుతించే గొప్ప కృపను అనుగ్రహించినటువంటి దేవునికే మహిమ. మరి మీ అందరూ ఈ సమయంలో ఈ ఛానల్కి ట్యూన్ చేయడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, మిమ్మల్ని బట్టి నేను ఎంతగానో దేవుని ప్రస్తుతి చేస్తూ మరి మనం తడవ చేయకుండా ప్రార్థించుకుని ఈ ఆదివారపు ఆరాధనను మనం ఆరంభించుకుందాం. దయామయుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై ఎనలేని స్తుతులు స్తోత్రములు వందనాలు తండ్రి. మరొక చక్కటి పునరుద్ధాన దినాన్న మరి ఈ 2020 సంవత్సరం 6వ మాసము చివరి ఆదివారపు ఆరాధనను జరిపించుకునే గొప్ప కృపను మాకు అనుగ్రహించిన మా దేవా మీకే వందనాలు. మరి గడిచిన వారాలన్నిటిలో నీ కృప మాకు తోడుంచి మరి సజీవుల సంఖ్యలో ఉంచి ఈ మాసం అంతా అద్భుతంగా నీ రెక్కల నెలలో భద్రపరిచి నడిపించారు. మరో మాసంలోనికి మరి కొద్ది రోజుల్లో మేము బయలుదేరి వెళ్ళబోతుండగా మీ దివ్యమైన సాన్నిధ్యాన్ని మాకు తోడుంచి అద్భుతమైన రీతిలో మరింత కృపను మాకు హెచ్చించి మరి జూలై మాసంలో ప్రవేశించడానికి సహాయం చేయండి తండ్రి. ఇప్పటి వరకు మరి ఎన్నో అద్భుతమైన సందేశాలను అసమాన విజేతలు అనేటటువంటి సిరీస్ ద్వారా మేము నేర్చుకోవడానికి మీరు సహాయం దయచేశారు. మరి ఈ రోజున చివరి సందేశం మరి మేము నేర్చుకోబోతుండగా నీ దివ్యమైనటువంటి కృపను మాకు తోడుంచి మా హృదయాలను నా తండ్రి తెరిచి మీ యొక్క దివ్యమైన వాక్కులను మా హృదయంలో మరి స్థాపించి ఫలింపచేసి అద్భుతమైనటువంటి మరి రీతిలో ఎదుగునట్లుగా మరి నీ కృపలో వర్ధిల్లినట్లుగా మాకు సహాయం చేయండి. దానికంటే ముందుగా నా ప్రభువా మా హృదయాలను సిద్ధం చేసి నాయన మిమ్మల్ని ఆరాధించేటటువంటి గొప్ప కృపను, గొప్ప ఆరాధికులుగా మేము ఉండినట్లు మీరే కృప చూపి మహిమ పొందమని మహిమాగంధ ప్రభావం మీకే చెల్లిస్తూ మా ప్రభువును ప్రేక్షకుడైన యేసుక్రీస్తు అతిశ్రేష్టంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే అనే పాటను పాడుకుందాము. ఆయన బిడ్డలుగా ఆయనతో నడిచినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని నష్టాలు వచ్చినప్పటికీ మనము జయ జీవితము కలిగి ఉండగలం. ఎందుకంటే ఆయన మన తోడుగా ఉంటాడని మనకి వాగ్దానం చేసిన దేవుడు. అందరం కూడా ఉత్సాహంగా ఈ పాటను పాడుకుందాము. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. చప్పట్లు కొడుతూ అందరూ కూడా వచ్చినప్పటికీ భయపడక, మరి ఎవరేమని అన్నను దిగులు చెందక ఆయన వైపుకి చూసుకుని విశ్వాస జీవితంలో కొనసాగించుకుంటూ మరి జయప్రద జీవితాలను మనము ఆయనతో వెంబడిస్తేనే మనకు కలుగుతుంది. Baby
మనం చేయవలసిన పని. సో అందరం కూడా మరి నా యేసు ముందు నడవగా నేను ఆయన వైపు నా చెయ్యి ఎత్తుకొని హోసన్నాను పాడుతున్నది మనం ఈ స్థాయిలో కలిసి పాడుకుంటాము. ఆయన సిలువలోనే బంధించినాడు. మన శాపములను ఆయన సిలువలో మోసుకొని మరి ఆయన వాటిని మృత్యువును జయించిన దేవుడు. మరి ఆయన వైపుని చూస్తూ మనము దేవాన్ని శక్తిని నీ బలములు మాకు దయచేయమని, మరి నీతో కూడా జయ జీవితం కలిగి ఉండటానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థన పూర్వకంగా వేడుకుంటాము. పవిత్రపరచబడి మరి మనము ఆయనతో కూడా వెంబడిస్తూ ఆయన మాటలను వినొచ్చు ఆయనకి నమ్మకమైన బిడ్డలుగా మన విశ్వాస యాత్రను కొనసాగించుకుందాము. అందరం కూడా కలిసి యేసయ్య మా పాపాలను పోగొట్టండి, మా శాపాలను తొలగించండి అని వేడుకుందాము.
జయం జయం హోసన్నా హల్లెలూయా జయం 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మనమందరం ఇప్పుడు సుడిగాలైనను నిశ్చలముగా చేసేదము. మరి నీవు మాకు తోడుగా ఉండే దేవుడవు కాబట్టి సమస్తమును మా కొరకు సృజించిన ఆ దేవుణ్ణి, మరి సృష్టి అంతా కూడా ఆయన నోటి మాటకు విధేయత చూపిస్తుంది. మరి మానవులమైన మనము ఆయన మనల్ని ఆయన స్వారూప్యంలో నిర్మించుకున్నాడు, ఆయన జీవాత్మను మనలో ఉంచి ఉన్నాడు. మనం ఇంకా మన ఎంత విధేయత చూపాలో మనల్ని మనం పరీక్షించుకోవచ్చు. మరి ఆ దేవుడు మనల్ని ఈ పాండమిక్ టైంలో గత 3-4 monthsగా మన ఇంటి చుట్టూ మన చుట్టూ మన రిలేటివ్స్ చుట్టూ ఏ అపాయము కూడా రాకుండా కాపాడుతున్న దేవుడు, ఏ వ్యాధి బాధలు మనకి తగలకుండా కాపాడుతున్న యెహోవా రాఫా మనకి తోడై ఉన్నాడు. మరి గడిచిన కాలం అంతా మనకి తోడుగా ఉన్నాడు, ఈ రోజు కూడా మనతోనే నడుస్తున్నాడు. మరి సదా నీతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ పాటను పాడుకుందాము. సుడిగాలైనను మరి నిశ్చలముగా చేసే దేవుడు. మోసినాడు మన పాపముల కొరకై కొరడా దెబ్బల చేత నొక్కిపుతుండబడింది. నీ పాపములు నా పాపములు మన శాపమునంతటిని మోసుకుని మనము జయ జీవితం కలిగి ఉండాలని ఆ దేవుడు తను తాను వ్యక్తపరుచుకున్నాడు. తన రక్తమునంతను దారపోసిన దేవుడు నీవు తను ఆయనతో కూడా నిత్య జీవంలో ఉండాలన్నది ఆయన కోరిక. మరి నిన్ను వ్యాధి బాధపడుతుందా? మరి నీ బంధువులు నిన్ను దుఃఖ పెడుతున్నారా? ఆ దేవుణ్ణి వేడుకుందాము. యేసయ్యా, నీవు నన్ను స్వస్థపరచు రావాలి, నీవు నాకు తోడుగా ఉండి స్వస్థపరచుకుని అందరూ కూడా నన్ను తెలిసి ఉందాము. ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్యామిలీస్ Lord.
యేసు వంగెనే నాపై అధికారం చెల్లవే రూపింపబడిన ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయదుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయదుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. Thank you, Lord. Oh, Naina. Thank you, Lord. ప్రభు నీవే నా బలం. అందరూ కూడా కలిసి పాడుకుందాము. యేసయ్యా, నీవే నా బలం యేసయ్యా, నీవే నమ్మకం యేసయ్యా. ప్రభా, నేను నిశ్చలంగా ఉంటాను తండ్రి, నీ యందు స్థిరముగా ఉంటాను. అందరం కూడా కలిసి పాడుకుందాం. మరొకసారి సుడిగాలైన నువ్వు నిశ్చయముగా ఉండేది పాడుకుందాము. నిశ్చలముగా చేసెదవు నీవే నా బలం. నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు. నీవు నా తోడు నడుచుచున్నావు. సదా నీవుంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయదుర్గము. ఎదురుపడే అలలెన్నైనా నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయదుర్గము. ఎదురుపడే అవి నీ పాదముల క్రిందనే. Thank you, Lord. Praise you, Lord. Thank you, Lord. ప్రభా, ఎన్ని కష్టాల్లో ఎన్ని నష్టాల్లో తండ్రి, వ్యాధిలో, బాధలో, వేదనలో, ఎన్నో అలలలో, ఆయన తుఫానులో, ఆయన తండ్రి కష్టకాలంలో ఉన్నప్పటికీ ప్రభా మమ్మల్ని కాపాడే దేవుడవు, ఆయన వాటన్నిటిని నిమ్మలింపజేసే దేవుడవు తండ్రి. ఆయన మీరే మా దేవుడు, మా తండ్రి, మా కర్త, మా తండ్రి, మా రక్షకుడవు తండ్రి. మీకు వందనాలు తండ్రి. ఆయన మా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడవు తండ్రి. నాయన ప్రతి పరిస్థితిలోనూ మాతో ఉండి మమ్మల్ని నడిపించే దేవుడవు నాయన. మరి మా ప్రక్కన మరి తండ్రి ఎవరు లేరేమో అనుకునేటువంటి సమయంలో కూడా ప్రభా మాతోనే ఉండి ప్రభా మమ్మల్ని విడిపించి నడిపించి మమ్మల్ని ఆదరించే దేవుడవు తండ్రి. నాయన మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎటువంటి వ్యాధిలోనైనప్పటికీ ప్రభా, ఎటువంటి కష్టంలోనైనప్పటికీ ప్రభా మన తండ్రి మమ్మల్ని ఆదరించే దేవుడవు, మమ్మల్ని కాపాడే దేవుడవు. అవునాయన మమ్మల్ని కాపాడే దేవుడు, కునుకడు, నిద్రపోడు. అవునాయన అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడవు నాయన, అద్భుతకరుడు, ఆలోచనకర్తవు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అయిన దేవుడవు తండ్రి. అటువంటి గొప్ప దేవుడు మా నాయన, మీరు మాతోనే ఎల్లప్పుడూ ఉండటం ఎంత గొప్ప భాగ్యం నాయన. మా యొక్క తండ్రి మంచితనం బట్టి కాదు కానీ ప్రభా, అవునాయన మేము ఇంకనూ పాపలమై ఉండగా ప్రభా మీరు మమ్మల్ని
కనుగొన్నారు తండ్రి, మమ్మల్ని రక్షించారు మరి తండ్రి. నీ ప్రియ కుమారుని మా కొరకై మనైనా పరమ నుంచి ప్రభా మరి తండ్రి భూమిపైకి పంపి మనైనా చివరి రక్తపు బొట్టు వరకు మనైనా చిందించి మనైనా మమ్మల్ని రక్షించిన గొప్ప దేవుడు నాయన. అటువంటి మీకు మనైనా మేము ఏ విధంగా మరి తండ్రి మనైనా మరి తండ్రి రుణం చెల్లించగలము తండ్రి. మనైనా కేవలం మరి తండ్రి మా యొక్క జీవితాల ద్వారా సజీవ యాగమై మరి తండ్రి మిమ్మల్ని కొనియాడగలిగిన వారు మాత్రమే ఉంటున్నాము. అవును తండ్రి, అందులో కూడా మనైనా మా అంతగా మేము ఏమీ చేయలేమని ఒప్పుకుంటున్నాం తండ్రి. మీ వైపు చూస్తుంటున్నాం, మీ యొక్క కృప కోసమే, మీ యొక్క సహాయం కోసమే ప్రభావ, మీ యొక్క గొప్ప నడిపింపు కోసమే ప్రభావ మీ వైపు చూస్తున్నాం. మీరు సహాయం దయచేయండి ప్రభా. మీరేమో నడిపించే దేవుడు, మనైనా తుఫాన్లను నిమ్మలింపజేసే దేవుడు మనైనా మరి తండ్రి. లోకమంతా కూడా ప్రభా మరి తండ్రి ఎంతగానో ఆయాసకరమైనటువంటి పరిస్థితుల ద్వారా వెళ్తున్నప్పుడు కూడా ప్రభా మరి తండ్రి మా పక్కనే నడిపించే దేవుడు, ధైర్యం ఇచ్చే దేవుడు ప్రభా, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు, యెహోవా రఫా అయిన దేవుడు తండ్రి. ఏ వ్యాధి కూడా మమ్మల్ని అంటదు నాయన మీరు మాకుండగా. అవును తండ్రి, మీరు మా పక్షం ఉండగా మాకు విరోధి ఎవడు తండ్రి. ఏ తెగులు మరి తండ్రి, ఎటువంటి యుద్ధం, ఎటువంటి కరువు మరి తండ్రి, ఎటువంటి ప్రతికూల పరిస్థితి కూడా మమ్మల్ని తాకదని ప్రభావ మీ యొక్క నామమును బట్టి ప్రొక్లెయిమ్ చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా మీరు మాతో ఉండి మా స్తుతి ఆరాధనను మరి తండ్రి స్వీకరించడానికి నమ్ముచున్నాం తండ్రి. మీ యొక్క గొప్ప సంచారమును ప్రభా, ఆత్మ సంచారం మా మధ్య ఉంచి ప్రభా మీ యొక్క విలువైనటువంటి వాక్యమును ప్రభా మేము వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన మనస్సును మాకు దయచేసి ప్రభా వాక్య సమయంలో పోచుంటుండగా ప్రభా మీ యొక్క దాసుని ప్రభా మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశం మాకు హృదయాలకు మీరే అందించి ప్రభా మేము ఫలించి బిడలముగా 30 60 100 వాక్యములు మరి తండ్రి ఫలించే జీవితాలు కలిగిన వారముగా ఉండటానికి ఈ యొక్క సమయాన్ని ఆశీర్వాదకరంగా మాకు చేయమని వేడుకుంటూ మైన ముందు ఆరాధన మొత్తం ప్రభావ మీ సన్నిధిలో అప్పచెప్తూ మీరే ముందు నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి అతి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అపజయం పొందుకోవాలని మనం ఎవరం కోరుకోం కదా. మనందరం కూడా ఏదో ఒక సందర్భంలో ప్రతి విషయంలో కూడా విజేతలుగా ఉండాలనే మనం కోరుకుంటూ ఉంటాం. మరి చిన్నప్పుడు నాకు ఒక మిత్రుడు ఉండేవాడు. మరి అతనికి నాకు పడనప్పుడల్లా మేమేం చేసేవాళ్ళమంటే వాడు ఒక టీంని నేను ఒక టీంని ఏర్పరచుకొని కబడ్డీ అన్నమాట, విలేజెస్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గేమ్ అది. మరి కబడ్డీ టీమ్స్ని మేము స్కూల్లో ఇది 13-14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు జరిగిన సంగతి చెప్తున్నాను. సో ఇద్దరం చెరొక టీంని ఏర్పాటు చేసుకుని మరి ఇద్దరం కూడా గెలుపు కోసం ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళం. గమనించండి, చాలా సన్నిహితుడు, చాలా మంచి మిత్రుడు నాకు. అయినప్పటికీ ఎప్పుడైతే మా ఇద్దరికి కొంచెం చిన్నపాటి తేడాలు వస్తాయో ఈ విధంగా మేము పోటీ ఏర్పరచుకుని ఒకరిపైన ఒకరు విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళం. నాతో పాటు ఆడడానికి నా మిత్రులు జొన్నలగడ్డ శివాజీ, యాలగడ్డ శివనాగేశ్వరరావు, మాగంటి శివశంకర్, వీళ్ళందరూ కూడా నాతో ఎప్పుడూ కలిసి ఆడడానికి ఇష్టపడుతూ ఉండేవారు. మరి మేమందరం కూడా ఎప్పుడు కూడా విజేతలుగా ఉండడానికి, విజయం సాధించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. మరి మా టీము ఎప్పుడు కూడా అపజయం లేనటువంటి టీముగా ముందుకు కొనసాగిందంటే అతిశయోక్తి కాదు. గమనించండి, ఎందుకు చెప్తున్నానంటే మనం ఎవరూ కూడా అపజయం పొందుకోవాలని కోరుకోం, మనందరం కూడా విజయం పొందుకోవాలని కోరుకుంటాం కదా. మరి రోమిలకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. గత 8 వారాలు, ఇది 9వ వారం. మరి ఈరోజు చివరి సందేశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. సో మొదటిగా మనం చూసినప్పుడు మరి క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు అని చెప్పి ఆరంభించబడినటువంటి ఈ అధ్యాయము మరి చివరికి ఓ అద్భుతమైనటువంటి వాగ్దానముతో ముగియబడుతుంది. అదేంటంటే దేవుడు మన పక్షముగా ఉండగా మనకు అపజయము లేదు.
ఎందుకంటే దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా వేరుపరచలేదు అనేటటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానంతో ఈ అధ్యాయం ముగియబడుతూ మరి అంటాడు కదా, మనము క్రీస్తు ప్రేమను బట్టి మనం అత్యధిక విజయము పొందుతూ ఉన్నామని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక్కసారి మనం ఈ అధ్యాయాన్ని ఒకసారి రీక్యాప్ చేసుకున్నట్లయితే, మొదటిగా మనం ధ్యానం చేసినటువంటి అంశం మనకు ఏ శిక్ష విధి లేదు అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తరువాత అసమాన జీవనం అంటే మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇవ్వబడ్డాయి. అయితే మనం ఒకప్పుడు ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ బంధకాలు ఇప్పుడు లేవు. కానీ పరిశుద్ధాత్ముడు మనలో నివసించుట ద్వారా ఒక అద్భుతమైనటువంటి స్వేచ్ఛను మనకు అనుగ్రహించి మరి అసమాన జీవులుగా మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత శారీరక క్రియలపై ఏ విధంగా సమరం చేయాలో, ఏ విధంగా పోరాటం చేయాలో మనం నేర్చుకున్నాం. అంతేకాకుండా శ్రమలో ఉండేటటువంటి ప్రయోజనం ఏంటో అనేది మనం గతంలో నేర్చుకున్నాం. అంటే దేవుడు ఎప్పుడూ కూడా తన యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళికలు, ఎటర్నల్ పర్పస్ని మన జీవితం ద్వారా మనకు కొన్ని అనుమతించుట ద్వారా మరి నెరవేరుస్తాడు అనేటటువంటి అద్భుతమైనటువంటి వాస్తవాన్ని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత మరి దేవుడు మనందరినీ కూడా దత్తపుత్రులుగా స్వీకరించి మరి ఆ దేవుని యొక్క రాజ్యానికి నిన్ను నన్ను కూడా వారసులుగా చేశాడు అనేటటువంటి అద్భుతమైన సందేశాన్ని మనం నేర్చుకున్నాం. అంతేకాకుండా మనకు జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రెషర్స్, ఒత్తిడులు అవి మన యొక్క ఎదుగుదలకు, వృద్ధికే కారణమవుతాయి తప్ప మరి మనం అణిచేవిగా ఉండవు అని చెప్పి మనం నేర్చుకున్నాం. ఏ ప్రెషర్స్ ఎదురైనప్పటికీ మరి మన జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి విషయాన్ని కూడా దాన్ని అద్భుతంగా మరల్చి మనకు మేలు కలిగేటట్లుగా చేయగలిగేటటువంటి దేవుడు మన దేవుడు అనేటటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాం. అంతేకాకుండా మరి పెయిన్ లేకోకుండా ఏ గెయిన్ లేదు, తిప్పలు లేకుండా పప్పలు లేవు అనేటటువంటి అద్భుతమైన సందేశాన్ని మనం నేర్చుకున్నాం. మరి అంతేకాకుండా గత వారంలో దేవుడు నీ పక్షముగా, నా పక్షంగా, మనందరి పక్షంగా ఉన్నాడు అనేటటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం నేర్చుకున్నాం. మరి ఈరోజు ప్రత్యేకముగా ఈ చివరి సందేశంలో మరి మనం ఏ టాపిక్ అయితే మరి మాట్లాడుకుంటున్నామో, అసమాన విజేతలు, ఆ సిరీస్ టాపిక్నే ఈరోజు ప్రత్యేకమైనటువంటి అంశంగా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు మరి ఇప్పటి వరకు రాసినటువంటి విషయాలన్నింటినీ కూడా ఒక సిస్టమాటిక్ థియాలజీగా, అంటే నీకు నాకు అంటే మనందరికీ క్రీస్తుతో ఉన్నటువంటి బాంధవ్యం ఏ విధంగా ఉందో ఓ అద్భుతమైనటువంటి రీతిలో రాసుకుంటూ వస్తూ ఉన్నాడనమాట. క్రీస్తులో మనం ఏమై ఉన్నాము అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వ్రాస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనం ఏమై ఉన్నాము, మనం ఏం చేయగలము అనేటటువంటిది కాకుండా క్రీస్తులో మనం ఏమై ఉన్నాము అనేటటువంటి విషయము, క్రీస్తు మనకు ఏం చేయగలడు అనేటటువంటి విషయం పైన ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. మరి తన సొంత కుమారుని మన నిమిత్తం మరి ఇయ్యడానికి వెనుకాడినటువంటి దేవుడు నీకు నాకు కావలసినటువంటి అవసరాల విషయంలో మరి ఇవ్వకుండా, తన కృపాతిశయమును బట్టి ఇవ్వకుండా ఉంటాడంటారా? డెఫినెట్గా ఆయన ఉండలేడు. దేవుడు ఎన్నుకున్నటువంటి వారిని ఎవరు శిక్షించగలరు? ఎవరు శిక్షించలేరు. అంతేకాదు మరి ఎవరు నిన్ను నన్ను మరి శిక్షకు గురి చేయగలరు అనేది చూసినట్లయితే ఎవరు లేరు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకో. అపోస్తుడైన పౌలు ఎన్నో సందర్భాలు, ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా పౌలు చాలా సందర్భాల్లో మరి కండెమ్ చేయబడ్డాడు. ప్రతి ఒక్కరూ తన జీవితంలో మరి తన జీవితంతో ఆటలాడుకున్నట్లుగా చూస్తాం. అది యూదులు కానివ్వండి, యూదేతరులు కానివ్వండి, మరి ఎన్నో సందర్భాల్లో ఈయన్ని హింసించినట్లుగా, ఈయన్ని మరి శ్రమ పెట్టినట్లుగా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే తను రియలైజ్ అయింది ఏంటంటే, మరి ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ మరి దేవుని ప్రేమ ఎంతో ఉన్నతమైనటువంటిది. తాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను కంటే, తాను ఎదుర్కొన్నటువంటి శ్రమల కంటే దేవుని యొక్క ప్రేమ ఎంతో ఉన్నతమైనటువంటిది అని గుర్తించి మనకి ఈ రోజున అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. హీ న్యూ హౌ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. మనకు వచ్చేటటువంటి ప్రతి సందేహం, మనకు వచ్చేటటువంటి ప్రతి ప్రశ్నకు ఏ విధంగా సమాధానం చెప్పాలో అపోస్తులైన పౌలు తన స్వీయ అనుభవంలో నుంచి గుర్తించినటువంటి వాడై, ఎరిగినటువంటి వాడై ఈరోజు రాస్తున్నటువంటి మాటలు మరి చూడండి. ఒకసారి 8వ అధ్యాయం 35వ వచనం నుండి నేను చదువుతాను, ఒకసారి చూడండి.
క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ 2 క్వశ్చన్లని మనం గమనించినట్లయితే ఆల్రెడీ ఇంతకు ముందు స్టార్ట్ అయినటువంటి ఒక రెటారికల్ క్వశ్చన్ను కంటిన్యూషన్ అన్నమాట. ఇది ఏమంటున్నాడంటే, మొదటిగా క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపువాడు ఎవరు లేరు. అలాగే రెండో ప్రశ్న ఏమేస్తున్నాడంటే, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మన ఎడబాపునా? డెఫినెట్లీ నాట్. మన ఎడబాప లేవు. ఎందుకంటే అపోస్తులైన పౌలు ఇక్కడ ఏదో ఇంటలెక్చువల్గా తను రాయడం కాదు, కానీ పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ప్రేరేపణ ద్వారా తాను ఎదుర్కొన్నటువంటి సొంత జీవితంలో జరిగినటువంటి సంఘటనలే మరి తన ప్రేరేపణగా పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి అద్భుతమైనటువంటి మాటలు మనం గమనించినట్లయితే, మరి 2 కొరింథియన్స్ 11th చాప్టర్లో తను ఏమి ఎదుర్కొన్నాడో అద్భుతంగా లిస్ట్ చేస్తూ చెప్తూ ఉన్నాడు. వారు క్రీస్తు పరిచారకులా? వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణముల్లో ఆపదల్లో, అరణ్యంలో ఆపదల్లోనూ, సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ, కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతో, తరచుగా ఉపవాసములతో, చలితోనూ, దిగంబరతముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి అంటాడు. అంటే మరొక మాటలో చెప్పాలంటే, ఇదంతా ఇప్పుడు నేను చెప్పిందంతా జస్ట్ టీజర్, అసలు మూవీ ఇంకా ఎంతో ఉంది అని చెప్పకనే చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు ఇక్కడ మాట్లాడుతూ తన అనుభవాన్ని పంచుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఎందుకంటే దేవుని ప్రేమ నుంచి ఏది కూడా మనం వేరు చేయలేదు అనేటటువంటి విషయాన్ని మరి తన స్వానుభవంలో నుంచి గ్రహించినటువంటి వాడై, ఎందుకంటే దేవుడు ఆ పరిస్థితుల నుంచి నడిపించి ఎంతో బలమైనటువంటి సాధనముగా అతను నిలబెట్టి మరి క్రీస్తులో తాను ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మరి వాటిని జయించగలను అనేటటువంటి భరోసాతో, నమ్మకముతో ఆ సంఘానికి వ్రాస్తూ అంటున్నాడనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తరువాత మరి ఇక్కడ గమనించినట్లయితే ఇమ్మీడియట్గా మరి కీర్తన 44వ కీర్తనలో ఉన్నటువంటి ఒక మాటను ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఇది చదివినప్పుడు చదువుతాను చూడండి. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అని చెప్తూ ఉన్నాడు. ఇది చదివినప్పుడు ఏమనిపిస్తుందంటే, ఒక ఫ్లోలో వెళ్తున్నటువంటి అపోస్తుడైన పౌలు ఎందుకు సడన్గా వేరే ట్రాక్లోకి వెళ్తున్నాడు అనేటటువంటి ధర్మ సందేహం రావడం మరి సహజంగా చూస్తాం. అయితే ఇక్కడ గమనించినట్లయితే అపోస్తుడైన పౌలు ఎందుకు ఈ కోట్ చేస్తూ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటను కోట్ చేస్తూ చెప్తున్నాడంటే, మరి ఇక్కడ 2 కారణాలు నేను గుర్తించాను. మొదటిగా మనం గమనించినట్లయితే, హీ వాంటెడ్ టు కనెక్ట్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ద స్టోరీ ఆఫ్ ద న్యూ చర్చ్. అంటే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ సంఘము యొక్క స్టోరీని, అంటే అనుభవాలను మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజల యొక్క అనుభవాలతో కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతో అపోస్తుడైన పౌలు ఇక్కడ మరి ప్రస్తావిస్తున్నాడు. గమనించండి, అపోస్తుడైన పౌలు మరి తను గుర్తించింది ఏంటంటే, పాత నిబంధన దేవుడు వేరు, కొత్త నిబంధన దేవుడు వేరుగా కాదు. అంటే ఒకప్పుడు అలా అనుకున్నాడు.
అలా అనుకునే సంఘాన్ని హింసిస్తూ సంఘాన్ని శ్రమ పెడుతూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు దర్శించి మరి నీవు హింసించుచున్ననే క్రీస్తునే అని చెప్పి ఎప్పుడైతే పరిచయం చేసుకున్నాడో, అంటే నేను ఆరాధించేటటువంటి దేవుడే ఈ దేవుడు అని గుర్తించినటువంటి వాడై అద్భుతంగా అపోస్తులైన పౌలు నేను ఆరాధించేటటువంటి ఆ పాత నిబంధన దేవుడే ఈ నా దేవుడు, ఈ నా ప్రభువు అనేటటువంటి మరి గుర్తింపుకు వచ్చినటువంటి వాడై ఆ ప్రజలు ఎటువంటి స్టోరీ కలిగి ఉన్నారో, వీళ్ళు ఎటువంటి స్టోరీ కలిగి ఉన్నారో ఇక్కడ ప్రత్యేకంగా తెలియచేస్తూ ఉన్నాడు. అదేంటంటే మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రజలను మనం గమనించినట్లయితే ఎంతో శ్రమల నుంచి దేవుడు నడిపించుకుంటూ వెళ్ళాడు, ఎంతో హార్డ్షిప్స్ నుంచి, ఎంతో కష్టాల నుంచి నడిపించుకుంటూ వెళ్ళాడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా మరి ప్రత్యేకంగా తనను జ్ఞాపకం చేసుకుంటూ నన్ను కూడా అదే సిచ్యుయేషన్ నుంచి నడిపించుకుంటూ వెళ్ళాడు. నాతో పాటు అనేకులను, ప్రభు బిడ్డలైనటువంటి వారిని అనేకులను ఇదే సిచ్యుయేషన్ నుంచి నడిపించుకుంటూ వెళ్ళాడు. అంటే ఆ రోజున జరిగినటువంటిది ఏ విధంగా ఉందో ఈ రోజున కూడా అదే రీతిగా జరుగుతుంది అని తెలియచేయడం కోసం ఈ మాటను ఇక్కడ ప్రస్తావిస్తున్నట్లుగా చూస్తాం. రెండవదిగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఈ ట్రయల్స్ కానీ, ఈ ట్రిబులేషన్స్ కానీ, ఈ శ్రమలు కానీ, ఈ హార్డ్షిప్స్ కానీ, కష్టాలు కానీ ఇవన్నీ కూడా మరి క్రైస్తవ జీవితంలో ఒక సాధారణమైనటువంటి భాగమే. ఇంకా ఎక్కువ మాట్లాడాల్సి వస్తే ప్రతి క్రైస్తవుడు వీటిని ఎక్స్పెక్ట్ చేస్తూ ముందుకు కొనసాగవలసిందే అని జ్ఞాపకం చేయడానికి ఈ మాటను తీసుకొచ్చి ప్రస్తావిస్తున్నాడు అని చెప్పి నేను నమ్ముతాను. ఎందుకంటే ఇది ఇప్పుడు ఆరంభమైంది కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియే. అంటే దేవుని బిడ్డలను ఏ విధంగా మరి ఒక సిచ్యుయేషన్ నుంచి నడిపించుకుంటూ వెళ్ళాడు, మరి ట్రయల్స్ నుంచి, ట్రిబులేషన్స్ నుంచి, మరి హార్డ్షిప్స్ నుంచి ఏ విధంగా మరి దేవుడు తన బిడ్డలను తను ఎంపిక చేసుకున్నటువంటి వారిని పాత నిబంధనలు ఏ విధంగా నడిపించుకుంటూ వెళ్ళాడో ఈ రోజున క్రీస్తుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అదే రీతిగా ముందుకు నడిపిస్తూ, ఎందుకంటే ఆయన కొరకు నిలబడినటువంటి వారిని, ముఖ్యంగా అపోస్తులైన పౌలు అటువంటి సిచ్యుయేషన్ నుంచి వెళ్ళాడు. అంతేకాకుండా ఏ సంఘానికైతే ఈ పత్రిక రాస్తున్నాడో ఆ సంఘము వారు కూడా అదే సిచ్యుయేషన్ ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ మాటలు రాస్తూ వారిని మరి ప్రోత్సాహపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఈ సంభాషణని కంక్లూడ్ చేస్తూ అంటాడు కదా, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వాస్తవాన్ని నేను చెప్పాలి ఇక్కడ. ఏంటంటే అసలు జయించాల్సిన దాన్ని ఎదుర్కోకుండా మనం విజేతలుగా ఉండడం అనేది సాధ్యమవుతుందా? అంటే జయించాల్సిన దాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు నీకు నాకు ఉన్నప్పుడే మనం అసమాన విజేతలముగా మనం నిలబడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. మరో మాటలో చెప్పాలంటే నీవు నిజంగా మరి విజయం వెంబడి విజయం, అసమానమైనటువంటి విజయాలు పొందుకోవాలి అంటే నీవు ఎర్ర సముద్రము గుండా దాటగలిగేటటువంటి పరిస్థితిని ఎదుర్కొనేటటువంటి వాడివిగా ఉండాలి. లేదా అగ్నిగుండంలో పడవేసినప్పటికీ ఏ విధంగా వారు అద్భుతంగా ఇష్టపడి వెళ్ళడానికి ముందుకు వెళ్ళారో ఆ విధంగా ఉండగలిగేటటువంటి వాడివిగా ఉండాలి. అంతేకాదు సింహాల బోన్లో పడవేసినప్పటికీ మరి ధైర్యంగా వెళ్ళగలిగేటటువంటి వాడివిగా దానివిగా నీవు ఉన్నప్పుడు మరి ఇటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని మరి అసమాన విజేతగా నువ్వు ఉండగలుగుతావు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే అపోస్తులైన పౌలు ఈ ఉత్తరాన్ని సుమారుగా క్రీస్తు శకం 57వ సంవత్సరంలో ఈ సంఘానికి, రోమీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. అయితే ఈ సంఘానికి రాస్తూ ఉన్నప్పుడు రోమా సామ్రాజ్యం గురించి ఒకసారి ఆలోచన చేసినట్లయితే బహుగా విస్తరించినటువంటి సామ్రాజ్యం. మరొక మాటలో చెప్పాలంటే ఆ దినాల్లో ఒక అగ్రరాజ్యం అన్నమాట. అంటే దానికి మించినటువంటి గొప్ప సామ్రాజ్యం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అంత ఉన్నతమైనటువంటి సామ్రాజ్యం. మరొక మాటలో చెప్పాలంటే ఎంతగా విస్తరించిందంటే దాదాపుగా బ్రిటిష్ దీవుల వరకు, అక్కడి నుంచి మరి యూరప్, ఆ తర్వాత జర్మనీ వరకు, అటునుంచి మరి ఏషియా మైనర్ వరకు, అక్కడి నుంచి మధ్యధరా సముద్ర ప్రాంతము గుండా మరి నార్త్ ఆఫ్రికా వరకు కూడా విస్తరించింది అంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు ఇంకా ప్రపంచమంతా వ్యాపించేటటువంటి మరి లీడ్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సామ్రాజ్యం.
అంతేకాదు వారు యుద్ధ భూమిలో అడుగుపెట్టినా, గేమ్స్లో అడుగుపెట్టినా, ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం వారిదే. అంటే మరొక మాటలో చెప్పాలంటే అపజయం అనేటటువంటిది వారు ఎరుగునటువంటి వారు, విజయం అనేటువంటిది కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి వారు. మరొక మాటలో చెప్పాలంటే ఏదైనా గేమ్స్ జరుగుతున్నాయి అనుకోండి, వారు పార్టిసిపేట్ చేశారనుకోండి రోమీయులు, ఇక మిగతా వాళ్ళు వారి ఆశలు వదులుకోవాల్సిందే. అందరూ కూడా ఈ రోమీలపైనే బెట్ ఎక్కువగా పెడుతూ ఉంటారనమాట. మరొక మాటలో చెప్పాలంటే వారికి విజయం అనేది ఒక సర్వసాధారణమైనటువంటి పరిస్థితి. ఆ తరములో వారు మరి అద్భుతమైనటువంటి విజేతలుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అటువంటి సందర్భంలో అపోస్తుడైన పౌలు ఈ రోమాలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఆ సంఘం ఆ సమయంలో ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొందంటే చాలా అణగద్రొక్కబడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా మరి రోమా సామ్రాజ్యం ద్వారా హింసలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ సంఘాన్ని బలపరుస్తూ అపోస్తుడైన పౌలు రాస్తున్నాడు కదా. మరి అసలు సిసలైనటువంటి విజేతలు వారు కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని జయించేసి మేము విజేతలుగా ఉన్నామని చెప్పి వారు అనుకోవచ్చు. కానీ వారినే మీరు జయించి మరి అసమాన విజేతలుగా మీరు ఉండబోతున్నారని చెప్పి ధైర్యపరుస్తూ అపోస్తుడైన పౌలు ఈ సంఘానికి వ్రాస్తున్నాడు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. అత్యధిక విజయము అనేటటువంటి మాట ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే మోర్ దాన్ కాంకురర్స్ అనేటటువంటి ఈ పదము 2 గ్రీకు పదాల సముదాయం అనమాట. అదేంటంటే హ్యూపర్, నిఖావో అనేటటువంటి 2 పదాలు. మరి హ్యూపర్ నుంచి హైపర్ అనేటటువంటి పదం రావడం మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ ఓవర్ అండ్ అబౌవ్, అంటే మోర్ అంటే సూపర్ అనేటటువంటి భావాన్ని స్పృశించేటటువంటి అర్థం అన్నమాట ఆ హ్యూపర్ అంటే. రెండో పదం ఏంటంటే నిఖావో. మరి ఈ పదం నుండే నైకీ అనేటటువంటి పదం వచ్చింది. అంటే ద గాడెస్ ఆఫ్ విక్టరీ, అంటే విక్టరీకి చిరునామాగా ఉండేటటువంటి ఒక దేవత అనే భావం వస్తుందన్నమాట. సో లిటరల్గా మరొక మాటలో చెప్పాలంటే దీని భావం ఏంటంటే మరి అత్యధిక విజయము, విజయం వెంట విజయము. అందుకే మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దీనికి అసమాన విజేతలను పెట్టడానికి గల హేతు ఏంటంటే విజయం అంటే విజయం పొందేటటువంటి వారు. అందుకే మనం అసమాన విజేతలు అనేటటువంటి టైటిల్ని మనం పెట్టుకున్నాం. అపోస్తుడైన పౌలు రాస్తూ అంటున్నాడు కదా, ఎంఫసైజ్ చేస్తూ అంటాడు కదా, క్రైస్తవులకు విజయం అనేది తథ్యం. కారణం ఏంటంటే మనం విశ్వసించినటువంటి వాని బట్టి ఆ విజయం అనేది మనకు సాధ్యమవుతుంది. మనం అందుకే అసమాన విజేతలం అంటూ ఇదేదో మరి గర్వముతోనో అతిశయంతోనో పలుకుతున్నటువంటి మాట కాదు, కానీ ఒక పవిత్రమైనటువంటి విశ్వాసముతో అపోస్తుడైన పౌలు పలుకుతూ ఈ మాట చెప్తున్నాడు. మరో మాటలో చెప్పాలంటే దేవుని సార్వభౌమాధిపత్యంపై ఉన్నటువంటి విశ్వాసం అన్నమాట. మరి దేవుడు మనలో దేన్నైనా తీసుకొని తన సాధనాలుగా వాడి తన చిత్తాన్ని నెరవేర్చడంతో పాటు మనకు ప్రయోజనం కలగచేస్తాడు దాని ద్వారా అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. మరి ఈ కంటిన్యూస్ అంటే తను మరి ఇంకా మాట్లాడుతూ అంటాడు కదా, ఇందులో మనను ప్రేమించినటువంటి వాని ద్వారా ఈ విజయం అనేది ఎలా సాధ్యమవుతుందండి? ఇది నీ ద్వారా నా ద్వారా మనం అనుకుంటే సాధ్యమయ్యేది కాదు. ఎవరి ద్వారా సాధ్యమవుతుందంటే ఎవరైతే మనల్ని ప్రేమించి మనల్ని ఇక్కడ పెట్టాడో, ఎవరైతే మనల్ని ప్రేమించి మనల్ని నడిపిస్తూ ఉన్నాడో ఆ ప్రేమించిన వాని ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మనలో ఉన్నటువంటి ఎబిలిటీస్ని బట్టో, మనకున్నటువంటి మెరిట్స్ని బట్టో, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి కాదు, కానీ కేవలము మరి మనకంటే ముందుగా విజేతగా లేచినటువంటి ప్రభుని యేసుక్రీస్తు ద్వారానే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి ఆ అపోస్తుడైన పౌలు ఈ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మరి 3 ప్రధానమైనటువంటి మార్గాలు, అంటే దేవుడు మనకు ప్రతికూల పరిస్థితులు లేకపోతే కష్టాలు లేకపోతే ఇటువంటి బ్యాడ్ సిచ్యుయేషన్స్ ఎదురైనప్పుడు ఏ విధంగా దేవుడు ఎంగేజ్ అవుతాడు మనకు అనేటటువంటి విషయాల్ని 3 మార్గాలుగా నేను చెప్తాను. మొదటిగా మనం గమనించినట్లయితే ఫస్ట్ మార్గం ఏంటంటే నివారణ. మనకు ఆయనకి కృతజ్ఞత చెప్పాలనే సంగతి కూడా మనకు తెలియదు. కారణం ఏంటంటే బికాజ్ వీ నెవర్ నో వాట్ వాజ్ ఆల్మోస్ట్ గోయింగ్ టు హ్యాపెన్. ఏం జరగబోతుందో మనకు తెలియదు, ఏమి సంభవించబోతుందో మనకు తెలియదు. అందుకే మనం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడం కూడా కష్టం అవుతుంది. గమనించండి, ఒక్కొక్కసారి మనకు ఆన్ గోయింగ్ బ్యాటిల్స్ ఉంటాయి, అంటే పోరాటాలు జరుగుతూ ఉంటాయి. మరి అది మనకు అన్నీ కూడా మనం చూస్తున్నామంటే చూడలేం.
అవి స్పిరిచువల్ realmలో మరి ఎక్కడో మరి మనకు కనిపించినటువంటి ఒక ప్రదేశంలో జరుగుతున్నటువంటి పోరాటాన్ని మన దగ్గరికి రాకోకుండా దేవుడే మరి ఆయన నివారిస్తూ మనల్ని కాపాడుతున్నాడంటే మీరు నమ్ముతారా? ఎందుకంటే గమనించండి, ఎన్నోసార్లు మనం రోడ్ల మీద ప్రయాణం చేస్తూ ఉంటాం, ఎన్నోసార్లు వాహనాలు నడుపుతూ ఉంటాం, మరి త్రుటిలో ప్రమాదం తప్పింది అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఇవన్నిటికి కారణాలు ఏంటో తెలుసా? మరి ఆ స్పిరిచువల్ realmలో జరిగేటటువంటి ఆ పోరాటాలకి దేవుడు మనదాకా ఆ బాణాలు, అగ్ని బాణాలు కానీ లేకపోతే మన వరకు ఆ పోరాటం రాకోకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే నివారిస్తూ అద్భుతంగా మనకు సహాయం చేస్తున్నాడు అంటూ ఎటువంటి సందేహం లేదు. రెండవదిగా మనం గమనించినట్లయితే గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇంటర్వెన్షన్. అంటే మరొక మాటలో చెప్పాలంటే జోక్యం చేసుకుంటాడు. ఎలా జోక్యం చేసుకుంటున్నాడు అంటే సడన్గా సడన్గా మధ్యలో దేవుడు ఎంటర్ అవుతాడనమాట, ఇంటర్వ్యూన్ అవుతాడు. ఉదాహరణకి ఏదైనా పోరాటం జరుగుతుంది, లేకపోతే ఏదైనా బ్యాటిల్స్ జరుగుతున్నాయి, లేకపోతే ఏదైనా కష్టాలు, లేకపోతే ఏదైనా ఇబ్బందులు, శ్రమలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో సడన్గా దేవుడు ఏం చేస్తాడంటే ఆ సిచ్యుయేషన్లోనికి ఎంటర్ అయ్యి మనకు సహాయం చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఉదాహరణకి మరి ఎర్ర సముద్రం ఎదురైంది, అక్కడ ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఆ సమయంలో ఇమీడియట్గా దేవుడు ఏం చేశాడంటే ఎంటర్ అయిపోయి ఆ సిచ్యుయేషన్లోనికి వారికి అద్భుతమైన సలహా ఇస్తున్నాడు. ఈ విధంగా చెయ్యి అన్నప్పుడు మరి ఎర్ర సముద్రం 2 పాయలుగా. చూడండి, దేవుడు ఎంటర్ అయితే మరి ఆ అద్భుతాన్ని మనం ఊహించలేం, కానీ ఆ సిచ్యుయేషన్ని నువ్వు ఫేస్ చేసేటట్లుగా నువ్వు ఉండాలి. మరి ఇంకొక సందర్భంలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, మరి అగ్నిగుండంలో పడవేసేటటువంటి పరిస్థితి వచ్చినా మరి వెనుకంజ వేయకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడు ఏ విధంగా మరి షడ్రకు, మేషకు, అబేద్నెగోను దేవుడు కాపాడాడో అదే రకంగా ఇంటర్వెన్ అయి జోక్యం చేసుకుని ఏ విధంగా కాపాడాడో అదే రీతిగా నీ సిచ్యుయేషన్లో నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నీవు ఎదుర్కొంటున్నటువంటి ఆ సిచ్యుయేషన్ని పూర్తిగా తారుమారు చేసి మరి అద్భుతంగా దాని నుంచి విమోచించగలిగినటువంటి దేవుడు. 3వ మార్గంలో ఆయన ఏ విధంగా మన సిచ్యుయేషన్లో జోక్యం చేసుకుంటాడో గమనించినట్లయితే దిస్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ రిడెంప్షన్, అంటే విముక్తి కలుగచేస్తాడు. బబులోను సామ్రాజ్యం వారు యోధా దేశాన్ని చెరగా కొనిపోయినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ సందర్భంలో వారు ఎవరికీ తెలియదు మరి దీని ద్వారా ఒక రిడెంప్షన్ రాబోతుందని. 70 సంవత్సరాల తర్వాత మరి ఏ విధంగా వీళ్ళు చెరగొనికి పోబోయారో ఆ తర్వాత అద్భుతమైనటువంటి విమోచన మరి దేవుడు అనుగ్రహించాడు. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి యోసేపు తనకు ఏమాత్రము క్లూ లేదు, తనకు కానీ తన సహోదరులకు కానీ ఏమాత్రం క్లూ లేదు. ఎందుకంటే మరి తన సహోదరులు కొట్టి మరి గుంటలో పడేసి మరి ఆ సమయంలో మరి ఒక బానిసగా అమ్మేసినటువంటి పరిస్థితులను మనం గమనించినట్లయితే ఇతని ద్వారా దేవుడు ఒక అద్భుతమైనటువంటి విమోచన తన సహోదరులందరికీ తీసుకొస్తున్నాడనేటువంటి క్లూ వారెవరికీ లేదు. ప్రియదేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని గమనించండి. 13 సంవత్సరాలు దాదాపుగా సుమారుగా ఉన్నటువంటి మరి కన్య మరియకు మరి గర్భం ధరించినప్పుడు లోకులు కాకులై మరి ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా మాట్లాడుకుని ఉంటారు. ఏమిటి పరిస్థితి, ఏమిటి దుస్థితి అని ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పుకుని ఉంటారు. కానీ ఆ సమయంలో వారు ఎవరికీ తెలియదు. కానీ 33.5 సంవత్సరాల తర్వాత కానీ మరి ఈ లోకరక్షకుడిగా ఆయన చేసినటువంటి యాగాన్ని, త్యాగాన్ని, బలియాగము ద్వారా ఏ విధంగా మరి యూదులకు, యూదేతరులకు, ఈ లోకంలో ఉంటున్న ప్రతి మానవ వాళ్ళకి కూడా ఏ విధమైనటువంటి విమోచనను తన శిలువ మరణ పునరుద్ధానం ద్వారా అనుగ్రహించాడో అప్పటి వరకు వారు మరి మరి ఏదో మరి ఏమిటి ఈ దుస్థితి అని చెప్పి అనుకున్నారే తప్ప ఆ పరిస్థితి ద్వారా ఒక అద్భుతమైన విమోచన రాబోతుందని ఎవరు గుర్తించినటువంటి సందర్భం కాదు. ప్రియదేవుని బిడ్డలారా, మరి దేవుడు ఎంగేజ్ అయ్యేటటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే మరి అవి ప్రివెంటేటివ్గా ఉంటాయి. ఒక్కొక్కసారి ఆయన జోక్యం చేసుకునేటట్లుగా ఉంటాడు, ఒక్కొక్కసారి ఆ పరిస్థితుల నుంచి మనల్ని విమోచిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం అసమాన విజేతలుగా ఉండడానికి కారణం ఏంటంటే మరొక మాటలో చెప్పాలంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, మనకు సహాయం చేస్తూ అద్భుతంగా మనకు విజయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొంచెం ముందుకు వెళ్ళి 34వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక ప్రశ్న ఉంటుంది, శిక్ష విధించువాడెవడు అనే ప్రశ్న అపోస్తలుడైన పౌలు వేస్తూ ఉంటాడు. ఇక్కడ గమనించండి, ఎవరు లేరు.
అయితే విధిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే, ఆయనే అసలు సిసలైన జడ్జి తప్ప వేరే వారు మనకు శిక్ష విధించడానికి ఎవరు అర్హులు కాదు. కారణం ఏంటంటే ప్రభుని యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా, ఆయన చేసినటువంటి యాగము ద్వారా, బయలుయాగము ద్వారా నిన్ను నన్ను వెలపెట్టి కొన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క అధికారము ఆయనకే ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన ఈ రోజున దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆనుకొని కూర్చొని ఆ సింహాసనంపై ఉండి మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు అనేటటువంటి థాటే ఒక అద్భుతమైనటువంటి థాట్ అనమాట. దేవునికి స్తోత్రం. ఆయన పాపంపై విజయం సాధించారు, మరణంపై విజయం సాధించారు. ఎటువంటి పరిస్థితి ఉన్నా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులున్నా నువ్వు ప్రభు దగ్గరికి, ఆయన దగ్గరికి తీసుకొచ్చినట్లయితే అద్భుతంగా దేవుడు మనకు సహాయం చేసి ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. యోహాను సువార్త 16:33లో ఒక మాటను చూస్తాం. ప్రభు శిష్యులతో చెప్పినటువంటి మాట, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్తున్నాడు. మనము అసమాన విజేతలం అవడానికి గల హేతువు ప్రభు ఆల్రెడీ విజయం సాధించి మనకు అనుగ్రహించారు. మనం కేవలము ఇప్పుడు ఆ టెరిటరీని వీ హ్యావ్ టు క్లెయిమ్ దట్ టెరిటరీ. దేవునికి స్తోత్రం. 39వ వచనంలో చివరి మాటలో ఒక మాటను చూస్తాం. అపొస్తలుడైన పౌలు ఒక మాట చాలా స్పష్టంగా రాస్తాడు. నేను రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. ఐఎమ్ కన్విన్స్డ్ అనేటటువంటి మాట వాడుతున్నాడంటే ఇక్కడ గమనించండి, ఈయనేదో తన ఒపీనియన్ని ఇక్కడ రాయటం లేదు, తను కన్విన్స్ అయ్యాడు. అంటే తను రూఢిగా నమ్ముచున్నాడు. ప్రభువు చేసినటువంటి కార్యము తన జీవితంలో, తన స్టోరీలో ఎంటర్ అయ్యి అద్భుతంగా తను చేసినటువంటి, దేవుడు చేసినటువంటి కార్యాన్ని గుర్తించాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాటను రాస్తాడు, దేనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకు, ఆకలి గోని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను, నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అపొస్తలుడైన పౌలు తన వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి స్వానుభవాన్ని వ్రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, దేవుడు తన యొక్క జీవితంలో ఇన్వైట్ చేసి ఏ విధంగా తన యొక్క క్యారెక్టర్ని తన జీవితంలో ఇమిడ్చి ముందుకు నడిపిస్తూ ఉన్నాడో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నీ స్టోరీని చూసినప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని చూసినప్పుడు దేవుని యొక్క క్యారెక్టర్ని ఏ విధంగా నీ జీవితంలోకి నువ్వు అన్వయించుకుంటున్నావు? నీ స్టోరీలో ఉన్నటువంటి విషయం, ఏ విషయం దేవుని యొక్క ప్రేమను కన్విన్స్ చేసేదిగా ఉంది అనేటటువంటిది ఒకంత మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించినట్లయితే నా వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి స్టోరీ మీలో చాలామంది ఇప్పటికే విని ఉన్నారు. అయితే మరొకసారి జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంగా. ఏంటంటే ఇది జరిగి దాదాపు 20 సంవత్సరాల పైన, 20 సంవత్సరాలు అయింది, దాదాపుగా సుమారుగా 20 సంవత్సరాలు. నేను ఒక కాలేజీలో, బైబిల్ కాలేజీలో అడ్మిషన్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సమయం అది. 22 సంవత్సరాల క్రితం జరిగింది యాక్చువల్గా. అప్లై చేశాను, నాకు అడ్మిషన్ రాలేదు, వదిలేశాను. తర్వాత నెక్స్ట్ ఇయర్ మరొకసారి అప్లై చేశాను. అయితే ఈసారి ఏమన్నారంటే, ఈసారి నువ్వు అప్లై చేయక్కర్లేదు, ఎందుకంటే నీ పాత అప్లికేషన్ మా దగ్గర ఉంది, దాన్నే మళ్ళీ రివ్యూ చేసి మేము కన్సిడర్ చేస్తాం దాన్ని అని చెప్పారు. అయితే ఇది ఒక్క కాలేజీనా నేను అప్లై చేసిందంటే కాదు, వేరే కాలేజెస్ అప్లై చేశాను. నేను అప్లై చేసిన ప్రతి కాలేజీలో నాకు అడ్మిషన్ వచ్చింది, బైబిల్ కాలేజీలో. కానీ ఒక పర్టికులర్ కాలేజీలో మాత్రం నాకు అడ్మిషన్ రాలా. దేవుడైతే నాకు పదే ప్రేరేపిస్తున్నాడు, నువ్వు అదే కాలేజీకి వెళ్ళాలి అని. సరే, దేవుడు ప్రేరేపణకు లోబడినటువంటి వాడనే వేరే కాలేజెస్లో అడ్మిషన్ వచ్చినా నేను వాటికి సమాధానం ఇవ్వకుండా ఈ అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి దశ. 2వ సంవత్సరంలో కూడా నాకు అడ్మిషన్ రాకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాల. ఒక పాస్టర్ గారు నాకు సలహా ఇచ్చారు. ఏమన్నారంటే, నాయనా ఇప్పటికే సమయం అయిపోయింది, ఒకసారి కాల్ చేసి నువ్వు కనుక్కో అన్నారు. సరే, మంచి ఆలోచన అని చెప్పి కాల్ చేశాను. అక్కడ ఉన్నటువంటి అకాడమిక్ డీన్ గారు సమాధానం చెప్పి ఏమన్నారంటే, సారీ మిస్టర్ బోలం, అంటే నీకు ఈ సంవత్సరం కూడా అడ్మిషన్ ఇవ్వలేకపోతున్నాం, ఈ సంవత్సరం కూడా దేవుని చిత్తానికి నువ్వు లోబడి దేవుడు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా వెళ్ళు అని చెప్పి ఓ అద్భుతమైనటువంటి సలహా ఇచ్చారు. సరే,
ఆ అద్భుతమైన సలహా ఎందుకు అంటున్నానంటే, అదే మాటను లిటరల్గా తీసుకుని దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేశా. ప్రభువా, ఇదిగో ఈ విధంగా అంటున్నారు, నువ్వు నన్ను ఏ విధంగా నడిపించాలని కోరుకుంటున్నావు? ఇదిగో ఈ సంవత్సరం నాకు అడ్మిషన్ కోసం నేను ఎదురు చూస్తున్నాను నాయన, నీ చిత్తమైతే నాకు అడ్మిషన్ కావాలి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే, కొద్ది రోజుల తర్వాత దేవుడు నువ్వు బయలుదేరు అంటున్నాడు. ఏంటి, ఎక్కడికి బయలుదేరి అంటున్నాడు? నాకు అర్థం కాలేదు. ఆ సమయంలో నువ్వు బయలుదేరి ఆ కాలేజీకి బయలుదేరు అని చెప్తున్నాడు. మరి నా తండ్రి గారికి షేర్ చేసుకున్నాను. ఆయన మరి దేవుని బిడ్డ కాబట్టి, మరి దేవుడు నీకు ప్రేరేపిస్తున్నట్లయితే ఆ విధంగానే వెళ్ళు అని చెప్పి నన్ను ప్రోత్సాహపరిచారు. మరి ఆ రోజు సూట్ కేసు సర్దుకొని మరి 2:30కి విజయవాడ పట్టణంలో బయలుదేరి బస్ ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు, మరి నెక్స్ట్ డే దాదాపు 10 గంటల సమయంలో మరి బెంగళూరులో దిగాను. అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళడానికి దాదాపు 5 గంటలు పట్టింది. అంటే తెలియక కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ కలవలసినటువంటి మరి అకాడమిక్ డీన్ గారిని కలవాలని చెప్పి అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మరి ఆయన దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆయన క్లాస్లో ఉన్నారు. నన్ను చూసి గుర్తుపెట్టి, ఓకే వెయిట్ చెయ్యి, నేను కూర్చో, మరి క్లాస్ అయిన తర్వాత మాట్లాడతానన్నారు. మరి అయిపోయిన తర్వాత వచ్చి నువ్వు సో అండ్ సో కదా అని చెప్పి అడిగారు. అవును సార్ అన్నాను. అయితే ఎలా వచ్చావని అడుగుతున్నారు. ఎలా వచ్చావంటే, నేను మామూలుగా బస్సులో వచ్చాను అన్నాను. ఆయనకు అర్థం కాల, ఇదేంటి బస్సులో రావడం ఏంటి అనుకున్నారు. అంటే తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏం వేశారంటే, ఎందుకు వచ్చావన్నారు. ఎందుకు వచ్చామంటే, మీరు నేను కాల్ చేసినప్పుడు ఇట్లా చెప్పారు కదా, ఈ సంవత్సరం దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా నడవమని, మరి దేవుడు ఎక్కడ నడిపించాడు అని చెప్పాను. చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మరి నేను ఏదో బహుశా ఫ్లైట్లో వచ్చానేమో అని అనుకుంటున్నారు. కారణం ఏంటంటే, అదే రోజు ఉదయం 10 గంటలకు వారికి స్టాఫ్ మీటింగ్లో మరి నాకు అడ్మిషన్ ఇవ్వాలని చెప్పి వారు తీర్మానించుకొని నాకు ఈమెయిల్ చేశారట. అదే టైంలో 10-10:30 టైంలో. అంటే నేను ఏ టైంలో అయితే బెంగళూరులో బస్సు దిగానో అదే టైంలో దేవుడు అద్భుతమైన కార్యము స్టాఫ్ మీటింగ్లో చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనకు ఒక ప్రామిస్ చేసినప్పుడు, లేకపోతే దేవుడు ఒక ప్రాంప్ట్ మనకు అనుగ్రహించినప్పుడు, మరి దేవుని యందు మరి మనం నమ్మకం ఉంచినప్పుడు అద్భుతంగా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు అనడానికి ఇదో గొప్ప నిదర్శనం. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు నన్ను కన్విన్స్ చేసి నన్ను పంపించాడని నేను రూఢిగా నమ్మాను కాబట్టే మరి ఆ రోజున ఆ విధంగా ప్రయాణమై నేను వెళ్ళి మరి అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు ఒక మిరకల్ నాకు అనుగ్రహించి ఆ కాలేజీలో అడ్మిషన్ ఇచ్చాడంటే అది ఇప్పటికీ కూడా నాకు ఎంతో అద్భుతం అనిపిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి, మనందరం కూడా అద్భుతాలు కావాలని కోరుకునేటటువంటి వారమే కదా. అయితే అద్భుతాలు కావాలని కోరుకునేటటువంటి దేవుని బిడ్డ, నువ్వు నిజంగా అద్భుతం పొందుకోవాలి అంటే అద్భుతం రిసీవ్ చేసుకునేటటువంటి ప్లేస్లో నీవు ఉండగలుగుతున్నావా లేదా అనేది ఒకసారి యోచించుకో. సేమ్ ఈజ్ ట్రూ ఆఫ్ బీయింగ్ మోర్ దెన్ కాంక్వరర్స్. అంటే నా భావం ఏంటంటే, మనందరం కూడా మరి అసమాన విజేతలుగా ఉండాలని, మనందరం కూడా అత్యధిక విజయం పొందుకోవాలని కోరుకునేవారమే. అయితే నిజంగా మనం విజయం పొందుకోవాలి అంటే మరి మనం ప్రత్యర్థిని ఎదుర్కొనేటటువంటి పొజిషన్లో ఉన్నామా లేదా, మనకు నిజంగా ప్రత్యర్థి ఎదురైనప్పుడు ధైర్యంగా నాకు ప్రభువు తోడుగా ఉన్నాడు అనే నిశ్చయతో నువ్వు అక్కడ నిలబడగలుగుతున్నావా లేదా అనేది ఒకంత ప్రశ్నించుకోవాలి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో ఏముంటుందంటే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు అనే మాటను చూస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఇక్కడ దేవుడు నీకు నాకు ఒక అద్భుతమైనటువంటి యూనిక్ స్టోరీని ఇచ్చారు. మరి ఆ ప్రత్యేకమైనటువంటి స్టోరీ, ఆ ప్రత్యేకమైనటువంటి కథ, ఏ విధంగా దేవుడు నీ జీవితాన్ని మలుపు తిప్పాడో, ఏ విధంగా దేవుడు ప్రత్యేకమైన రీతిలో నిన్ను దర్శించాడో, ఏ విధంగా నీకు దేవునికి పర్సనల్ ఎన్కౌంటర్ జరిగిందో అనేటటువంటి విషయం చూశారు. అది ఎంతో ప్రత్యేకమైనటువంటిది. ఆ విషయముని నువ్వు షేర్ చేసుకున్నప్పుడు, మరి గొర్రెపిల్ల రక్తము ద్వారా నువ్వు కడుగుబడినటువంటి బిడ్డవుగా ఏ విధంగా ఆ విషయాన్ని నువ్వు షేర్ చేసుకుంటావో దాన్ని బట్టి నువ్వు జయించేవాడిగా ఉంటావని చెప్పి ప్రకటన గ్రంథంలో ఈ మాట మనకు తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను రూఢిగా నమ్ముచున్నాను. కారణం ఏంటంటే, నేను ఈ అనుభూతుల నుంచి నేను ప్రయాణం చేశాను కాబట్టి. వెన్ దోస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్, మనం ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా
దేవుడు ఎప్పుడైతే జోక్యం చేసుకొని మన జీవితాల్లో మనల్ని కన్విన్స్ చేసి తన యొక్క క్యారెక్టర్ని మన జీవితంలో ఇమిడ్చి మనల్ని ముందుకు నడిపిస్తాడో ఆ సమయంలో మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే వి నీడ్ టు మార్కెట్. అంటే మరో మాటలో చెప్పాలంటే మనం రాసుకోవాలి. మనం అనుకుంటాం నాకు అన్నీ గుర్తుంటాయని, పొరపాటును కూడా ఈరోజు సందేశం రేపు చెప్పమంటే నువ్వు డెఫినెట్గా తడబడతావు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఏదైనా కన్విన్స్ చేసినప్పుడు తప్పకుండా ఆ మాటను రాసుకునేటటువంటి వారముగా, ఆ మూమెంట్ని మనం క్యాప్చర్ చేసేటటువంటి వారముగా ఉండాలి. ఎందుకంటే మనం ఫర్గెటింగ్ అనేది చాలా కామన్గా ఉండేటటువంటి నేచర్. రెండవదిగా మనం గమనించినట్లయితే వి నీడ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. ఎందుకంటే దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో సందర్శించినప్పుడు మనం కృతజ్ఞత నిండినటువంటి హృదయం గలవారమై దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి, ప్రభువా నీకు వందనాలు నాయనా, నీకు కృతజ్ఞతలు నాయనా, నీవు ఈ విధంగా ఇంటర్వ్యూన్ అయినందుకు, జోక్యం చేసుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా, మమ్మల్ని విమోచించినందుకు నీకు వందనాలు ప్రభువా అని దేవుని సన్నిధిలో మరి అద్భుతంగా మరి కృతజ్ఞత నిండిన హృదయం గలవారమై ఆ గ్రేట్ఫుల్గా ఉండడానికి మనం ఇష్టపడాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే వి నీడ్ టు సెలబ్రేట్ ఇట్. అంటే దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకున్నటువంటి సందర్భాన్ని అద్భుతంగా మనం సంబరం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అపోస్తుడైన పౌలు మరి తర్వాత మాట్లాడుతూ అంటాడు కదా, మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవి అయినను రాబోనువైనను, అధికారులైనను, ఎత్తైనను మరి లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవు అంటాడు. అపోస్తుడైన పౌలు ఎన్నో ఎక్స్ట్రీమ్స్ నుంచి దాటుకుంటూ దేవుడు ఎన్నో లోతైన అనుభవాల్లో నుంచి అతను నడిపించుకుంటూ మరి వాడుకున్నటువంటి సందర్భాలను మనం చూస్తాం. అటువంటి అద్భుతమైనటువంటి మరి పరిస్థితుల్లో అపోస్తులైన పౌలు గుర్తించింది ఏంటంటే, నా దేవుడు మరి నేను ఎదుర్కొన్నటువంటి ప్రతికూల పరిస్థితుల కంటే, నేను ఎదుర్కొన్నటువంటి ఇంత దారుణమైనటువంటి సిచ్యుయేషన్స్ కంటే ఎంతో ఉన్నతవంతుడు, ఎంతో గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు. నా దేవుని ప్రేమ ఎంతో బలమైనది, నా దేవుని ప్రేమ ఎంతో గొప్పది. నా దేవుని ప్రేమ మరి ఆ బలమైనటువంటి దేవుని ప్రేమ ముందు నా బలహీనతలు కానీ, నా సందేహాలు కానీ, నా భయాలు కానీ, నా ఆందోళన కానీ, నా వైఫల్యాలు కానీ, లేకపోతే నాకున్నటువంటి పాపపు బానిసత్వము కానీ, దుర్వ్యసనాలు కానీ, ఇవేవి కూడా దేవుని యొక్క ప్రేమ ముందు తొలతూగేవి కాదు. ఎందుకంటే అంత బలమైనటువంటిది నా దేవుని ప్రేమ అని మరి అద్భుతమైనటువంటి అనుభవాలతో కూడినటువంటి మాటలు అక్కడ వ్రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తివంతుడు, ఎంత మరి సామర్థ్యము గలవాడు, వీటన్నిటికంటే మించినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవుని ప్రేమను ఎంతో ఉన్నతమైనటువంటి ప్రేమగా చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి యోహాను తన పత్రికలో మరి ఒక మాట రాస్తూ అంటాడు, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది అంటాడు. దేవునికి స్తోత్రం. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనలో దాదాపు మూడు మార్లు నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది అనేటటువంటి మాటను మనం చూస్తాం కీర్తనలో. అంతేకాదు దాదాపు 40 మార్లు కీర్తనలో ఒక మాటను చూస్తాం, మరి నీ కృప నిరంతరం ఉండును అనేటటువంటి మాట సుమారుగా 40 మార్లు చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని ప్రేమ, దేవుని కృప ఎంత అద్భుతమైనటువంటిదంటే, ఎంత బలమైనటువంటిదంటే, ఆ బలము నుండి నిన్ను ఎవరన్నా లాగాలి అంటే ఎవరి తరము కాదు అనేటటువంటి విషయాన్ని అపోస్తులైన పౌలు ఈ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నీకు కూడా మరి దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనటువంటిది, ఆయన ప్రేమ ఎంతో శక్తివంతమైనటువంటిది. ఆ బలమైనటువంటి ప్రేమ నుండి నిన్ను లాగేటటువంటి వాడు, దూరపరిచేటటువంటి వాడు, మరి నీవు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు సహితము దాని నుంచి దూరము చేయలేవు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అపోస్తులైన పౌలు మరి రూఢిగా నమ్ముచున్నాడు కాబట్టి మరి దేవుడు అద్భుతంగా తన జీవితాల్లో ఎదుర్కొన్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా మరి జోక్యం చేసుకుని అద్భుతంగా ముందుకు నడిపించాడు. జాన్ క్రిసోస్టమ్ అనేటటువంటి ఓ అద్భుతమైనటువంటి మరి బోధకుడు 4వ శతాబ్దంలో ఆయన ఒక సంఘంలో ప్రీచర్గా ఉన్నటువంటి వ్యక్తి అనమాట. అయితే ఒక రోజున ఆయన అరెస్ట్ చేయబడ్డాడు.
అరెస్ట్ చేయబడి మరి రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఎంపైరర్ దగ్గరికి అతను తీసుకొని వెళ్ళబడ్డాడు. ఆ ఎంపైరర్ అతన్ని భయపెడుతూ ఉన్నాడు. ఏమంటే, నిన్ను వెలివేస్తాను, నీవు గనక క్రీస్తుని ఎరగను, నాకు క్రీస్తుకు సంబంధం లేదు అని చెప్పకపోతే నిన్ను ఈ దేశం నుండి వెలివేస్తానని భయపెడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో జాన్ క్రిసోస్టమ్కి తెలుసు. ఎందుకంటే ఇలాంటివి తన దైనందిన జీవితంలో భాగమే. ఎలాంటి సిచ్యుయేషన్స్ తను ఎదుర్కోబోతున్నాడు అనేటటువంటి విషయం తన డైలీ లిస్ట్లో, టు డూ లిస్ట్లో పెట్టుకున్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంతేకాదు, తను నమ్ముకున్నటువంటి వ్యక్తి, తను నమ్ముకున్నటువంటి దేవుడు ఎంతో మరి విజయము పొందినటువంటి వాడు. ఆ విజయం పొందినటువంటి దేవుడు నాకు కూడా అత్యధిక విజయము ఇస్తాడు అని నమ్మినటువంటి గొప్ప దైవదాసుడు ఈ జాన్ క్రిసోస్టమ్. మరి ఒకనొక సందర్భంలో ఎంపైరర్ అంటాడు కదా, నిన్ను ఈ లోకం నుంచి వెలివేయబోతున్నాను అని అన్నప్పుడు మరి జాన్ క్రిసోస్టమ్ అంటాడు కదా, నువ్వు వెలివేయటానికి ఈ లోకం నీది కాదు, నా తండ్రిది ఈ లోకం అంటాడు. ఆ తర్వాత మరొక మాట ఏమంటాడంటే, నిన్ను ఖడ్గముతో వధించి వేస్తాను అని భయపెడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో అంటాడు కదా, నేను నా సొత్తు కాదు, నేను వెలపెట్టి కొనబడినటువంటి వాడను. సో క్రీస్తు యొక్క బిడ్డను కాబట్టి నువ్వు వధించిన నన్ను నా నుంచి ఏమి సాధించలేవు అని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత నీ దగ్గర ఉన్నటువంటి సొమ్మంతా లాగేసుకుని నీకు ఏమీ లేకుండా చేస్తాను అని చెప్తున్న సందర్భంలో అతను అంటాడు కదా, నా హృదయము, నా యొక్క మనస్సు, నా జీవితం అంతా ఆ పరలోక రాజ్యం వైపు ఉంది. అంటే నా హృదయం అంతా దేవుని రాజ్యంలో నాకు దేవుడు ఏర్పరిచినటువంటి ట్రెజర్స్ పైనే ఉంది, కానీ ఇక్కడ నాకు ఉన్నటువంటి ట్రెజర్స్ పైన నాకు ఎటువంటి మనస్సు లేదు, కావాలంటే తీసేసుకో అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా నిన్ను ఎవరూ లేనటువంటి అనాథగా చేస్తాను, నీకున్నటువంటి మిత్రులందరూ నీకు లేకుండా దూరం అయ్యేటట్లుగా నిన్ను చేస్తాను అని చెప్పి భయపెడుతూ ఉంటే అతను అంటాడు కదా, నువ్వేమైనా చేసుకో, నా మిత్రులందరూ పోయినా నాకు అసలు సిస్సలైన మిత్రుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కావాలంటే అక్కడ, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నా దగ్గరికి వచ్చి నాతో ముచ్చటించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని చెప్తాడు. చివరిగా అతను చెప్పేది ఏంటంటే, నువ్వు ఏమి చేసినా, నువ్వు ఏ విధంగా నన్ను హట్ చేయాలని చూసినా, నీవు ఇంత కూడా నా నుంచి సాధించేది ఏమీ లేదు అనేటటువంటి అర్థాన్ని స్పృశించే రీతిలో ఎంపైరర్తో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీవు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఇటువంటి ధిక్కారణ కొన్ని సందర్భాల్లో నీవు కూడా కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. కొన్ని విషయాల్లో ఈ విధమైనటువంటి ధిక్కారణ ధోరణి లేకోకుండా నీవు విజయం సాధించలేవు అంటే అతిశయోక్తి కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, అపోస్తుడైన పౌలు రోమీ సంఘానికి రాస్తూ చెప్పినటువంటి మాటలు మరి 4 శతాబ్దాల తర్వాత జాన్ క్రిసోస్టమ్ ఏ విధంగా అద్భుతంగా తన దైనందిన జీవితంలో జ్ఞాపకం చేసుకుని మరి దేవుడు విజయం సాధించాడు, నా దేవుడు విజయం సాధించాడు, ఆ విజయం నాకు ఇచ్చి అంతకంటే అత్యధికమైనటువంటి విజయాన్ని నువ్వు పొందాలని చెప్పి నాకు ఇస్తే నువ్వు నన్ను మరి భయపెట్టి మరి నా దేవుని నుంచి నన్ను దూరం చేయాలనుకుంటున్నావా? నువ్వు చేయలేవు. ఎందుకంటే నా దేవుని యొక్క ప్రేమ ఇటువంటి వాటికంటే, నువ్వు భయపెట్టే వాటికంటే బలమైనది. నా దేవుని యొక్క ప్రేమ ఎంతో ఉన్నతమైనటువంటిది అని నమ్మి మరి దేవుని సన్నిధిలో అద్భుతంగా ముందు కొనసాగినటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, పవిత్రమైనటువంటి ధైర్యం మరియు విధేయతతో కూడినటువంటి విశ్వాసం అనేటువంటిది మన జీవితాల్లో ఉండాలి. ఐ బిలీవ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఏదో ఒక సిచ్యువేషన్ని, ఏదో ఒక సందర్భాన్ని ఎదుర్కొంటూ ఉన్నటువంటి వారే. మరి నీవు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా నువ్వు అధిగమించబోతున్నావు? దేవుడు మరి విజయం సాధించాడనే సంగతి నువ్వు గుర్తించావా? నీకు ఆ విజయాన్ని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టి అంతకంటే మించినటువంటి విజేతగా, మరి అసమాన విజేతగా నిన్ను చూడాలని దేవుడు కోరుకుంటున్నాడనే సంగతిని గుర్తించావా? ప్రియ దేవుని బిడ్డ గమనించు, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ పరిస్థితి మరి అపోస్తుడైన పౌలుకి మించినటువంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొని ఉండవు. జాన్ క్రిసోస్టమ్ ఎదుర్కొన్నటువంటి ఈ దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ నువ్వు ఎదుర్కొని ఉండవు. అయినప్పటికీ నీవు ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ అవి నీకు గొప్పగా అనిపించవచ్చు. ఆ సిచ్యుయేషన్స్లో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పరిస్థితుల్లో నుండి
నా దేవుని ప్రేమ నుండి ఈ పరిస్థితులు నన్ను వేరు చేయవు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రియమైన బిడ్డలారా, మన దేవుని ప్రేమ ఎంతో ఉన్నతమైనటువంటిది, మన దేవుని ప్రేమ ఎంతో గొప్పది. మన దేవుడు మరి బలమైనటువంటి వాడు, మన దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి వాడు. నీవు ప్రభువులో ఉన్నటువంటి వాడువు, ప్రభువులో ఉన్నటువంటి దానువు కాబట్టి ఆయన నీ జీవితంలో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ జీవితంలో నీ వరకు మరి ఆ పరిస్థితులు రాకోకుండా కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను విమోచించి అద్భుతంగా ముందుకు కొనసాగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత కళ్ళు మూసుకున్నట్లయితే ప్రియదేవుని బిడ్డ నీ గురించి నేను ప్రార్థిస్తాను. దయమయుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకై ఎనలేని స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ, నాయనా ఈ రోజున మీరు మాతో మాట్లాడినటువంటి అసమాన విజేతలు అనేటటువంటి ఈ టాపిక్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. అవును ప్రభువా, ఈ లోకంలో మేము ఎదుర్కొనేటటువంటి ఏ ప్రతికూల పరిస్థితులైనప్పటికీ వాటిని అవి మమ్మల్ని మీ నుంచి దూరము చేయలేవు అనేటటువంటి అద్భుతమైన సత్యాన్ని మాకు నేర్పించి బోధించినటువంటి విధానంకై మీకు వందనాలు దేవా. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ వీక్షిస్తున్నటువంటి బిడ్డల్లో ఎవరైతే అటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారో ఆ బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో. మరి ఏ విధంగా అపోస్తులైన పౌలు అధిగమించి నీ యొక్క క్యారెక్టర్ని తన జీవితంలో అన్వయించుకొని ఏ విధంగా తను ధైర్యంగా ముందుకు కొనసాగి మరి అంతకు మించినటువంటి విజేతగా నిలబడగలిగాడో, ఏ విధంగా జాన్ క్రిసోస్టమ్ అనేటటువంటి ఒక దైవదాసుడు మరి రోమా సామ్రాజ్యాధినేతను ఎదిరించి మరి గొప్ప విజేత అయినటువంటి అతన్ని ఎదిరించి అతను మించినటువంటి గొప్ప విజేతగా దేవుడు నన్ను తెచ్చబోతున్నాడు అని ఏ విధంగా రూఢిగా నమ్మగలిగాడో, అదే రీతిగా నీ బిడ్డలందరూ కూడా నమ్మునట్లుగా మీరే సహాయం చేయండి. నీ విశ్వాసమును మరి పెంపార చేసి విధేయతతో కూడిన విశ్వాసమును, పవిత్రమైనటువంటి నమ్మకమును నీ సన్నిధిలో కలిగి ఉండడానికి మీరే సహాయం చేసి మహిమ పొందమని, కూడా వచ్చిన ప్రతి బిడ్డని పేరుపైన దీవించి ఆస్వాదించమని మహిమాగంత ప్రభావం మీకే చెల్లిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి కూడా వచ్చిన మరి వీక్షిస్తున్న మీ అందరికీ సదాకాలము తోడేండి నడిపించునుగాక, ఆమెన్. ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తూ మరి ఈ సిరీస్ అసమాన విజేతలు అనేటువంటి సిరీస్ ఈ వారంతో ముగిసింది. మరి వచ్చే వారం మరొక అద్భుతమైనటువంటి సిరీస్తో మనం కలుసుకుందాం. వచ్చే వారం ఇదే సమయానికి మరి ట్యూన్ చేసుకుని సిద్ధంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.